హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏందో తెలుసా, మన మొబైల్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చూస్తాము, ఇప్పుడే మనం క్యాషిఫైకి వచ్చాం అనమాట. క్యాషిఫైలో మనకి ఏదన్నా మొబైల్స్ ఉంటాయి కదా, అవి మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. మంచి రీజనబుల్ రేటే ఇస్తారు. అలాగే సేల్ చేసిన మొబైల్స్, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ సేల్ చేస్తూ ఉంటారనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఐఫోన్ల కాడి నుంచి వన్ ప్లస్ కాడి నుంచి అన్ని రకాల మొబైల్స్ ఉంటాయి. మీరు స్టాండ్లో చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి మీరు చూపిస్తాను. ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉంటాయి క్యాష్ఫైలో. ఇప్పుడే నేను అడిగాను అనమాట, సెకండ్ హ్యాండ్ మొబైల్ ఎంత అండి, వారంటీ ఎంత ఇస్తారు? 6 months అప్ టు 1 year దాకా మనకి వారంటీ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి 7 days రీఫండ్ పాలసీ కూడా ఉంటుంది. మనం మొబైల్ కొన్న తర్వాత మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తారు. తిరిగి 7 daysలో మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనం రిటర్న్ తీసుకునేదానికి కూడా రీఫండ్ ఫుల్ అమౌంట్ రీఫండ్ కూడా ఉంటుంది. అలాగే 1 month బ్రేకేజ్ వారంటీ, ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా 1 monthలో మనకి వారంటీ కూడా ఉంటుంది. అలాగే 6 months సిస్టమ్ వారంటీ, పర్ఫార్మెన్స్ సంబంధించిన వారంటీ కూడా ఉంటుంది. ఏదైనా రిపేర్ ఉంటే వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారు మనకి. దీంట్లో మెయిన్ ఏంటంటే బై న్యూ ఫోన్ ఎట్ ద ప్రైస్. అదే ఇప్పుడు మనం ఫోన్ ఎవరైనా కొన్న వాళ్ళు ఎవరైనా ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం iPhone 16 ఇప్పుడు ఉంది, దాన్ని మనం తిరిగి ఇచ్చేస్తే ఈరోజు ప్రైస్ ఎంత ఉంటుంది, మళ్ళీ దానిపైన వాళ్ళు ఏదైనా కొంచెం అమౌంట్ పెట్టుకొని సేల్ చేసుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏమేమి క్వాలిటీ చెక్ చేస్తారనేది మనకి 32 చెక్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని చెక్స్ చూడండి, ఫంక్షనల్ చెక్స్. ఒక మొబైల్ అనేది ఎంత వాల్యుబుల్లో చాలామందికి ఈ దైనందిన జీవితంలో, లైఫ్ స్టైల్లో మొబైల్ లేకుంటే లైఫే సాగదనమాట. ఇన్ని చెక్స్ ఉంటాయని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఫంక్షనల్ చెక్స్ 32 చెక్స్ ఉంటాయి అన్నమాట. బ్లూటూత్ చెక్ చేస్తారు, వైఫై చెక్ చేస్తారు, మైక్రోఫోన్ చెక్కింగ్ ఉంటుంది, కాల్ టెస్టింగ్ ఉంటుంది, ఫ్లాష్ లైట్ చెక్ చేస్తారనమాట. అలాగే GPS, జాక్ చెక్, స్పీకర్ టెస్టు, వాల్యూమ్ బటన్ అప్ అండ్ డౌన్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఇయర్ ప్రైజు అంటే ఇయర్ పీసు, చెవులో సౌండ్ ఎలా ఉంది, స్క్రీన్ పిక్సెల్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సీరియల్ నెంబరు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చర్ వారంటీ, IMEI నెంబరు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. IMEI క్లాసిఫికేషన్స్ అనేటివి, దానిలో క్లాసిఫికేషన్ కరెక్ట్గా సీరియల్ నెంబరు ఎలా ఉంది, కలర్ ఏంటి, వైఫై అడ్రస్ ఏంటి, డివైస్ స్టోరేజ్ ఎంత ఉంది, ఆపరేషన్ సిస్టమ్ ఏంటి, సీరియల్ నెంబరు అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం యాక్చువల్ డిజైన్ కెపాసిటీ, కాస్మెటిక్స్ కిందకి వస్తే డివైస్ ఎలా ఉంది ఏంటి, కస్టమర్స్ వస్తూ ఉంటారనమాట. ఇలాగా తీసుకొని వాళ్ళు వారంటీ కోసం ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, డివైస్ ఏదైనా బ్రేకేజ్ ఇష్యూస్ ఉన్నా కానీ వచ్చి తీసుకుంటూ ఉంటారు. బ్యాటరీ హెల్త్ చెక్ కూడా, అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ మనకి టెంపరేచర్ రేంజ్ ఎంత ఉంది, ఫుల్ ఛార్జ్ కెపాసిటీ ఎంత, దానికి బ్యాటరీ స్టేజ్. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మొబైల్స్కి బ్యాటరీ హెల్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అది 100% ఉంటే 80%కి స్టాప్ అయిపోతుంది. అలాంటి బ్యాటరీ ఇష్యూస్ కూడా చూస్తారనమాట. బ్యాటరీ హెల్త్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తూ ఉంటారనమాట. మనకి కొన్ని మొబైల్స్కి సైకిల్ కౌంట్ ఎన్నిసార్లు, అలా ఐఫోన్ అంటే బ్యాటరీ కెపాసిటీ అంటే ఎన్నిసార్లు సైకిల్ బ్యాటరీ ఛార్జ్ చేశారు అనేది తెలుస్తుంది మనకి. అలాగే పవర్కి, హెడ్ జాక్, USB పోస్ట్, మొత్తం టోటల్ 32 చెక్స్ అనేటివి ఉంటాయన్నమాట ఇనిషియల్గా. వీటిని ఏమంటారంటే రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ అంటారనమాట. రీఫర్బిష్డ్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన మొబైల్స్ని మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా, అమెజాన్లో చూసుకోవచ్చు మీరు. సమ్టైమ్స్ రీఫర్బిష్డ్ మొబైల్స్ అని ఉంటాయి. వాటిలన్నిటిని ఏంటంటే యూజ్డ్ మొబైల్స్ అని అంటారు. ఇప్పుడే మీరు చూసుకున్నారు కదా చెక్స్ అనేటివి మొత్తం ఎలా ఉంటాయి అనేది, మొబైల్లో మీరు అన్నీ చూపించాను. అలాగే మనకి ఇక్కడ ఎక్కడ చూసినా మొబైల్ స్టోర్స్ అనమాట. ఎందుకంటే మొబైల్ ఇటు సైడ్ చూస్తే పూర్విక మొబైల్స్, అటు సైడ్ చూస్తే రెడ్మీ వాళ్ళ షోరూమ్ సంతోష్ మొబైల్స్, దాంట్లో మొత్తం అన్ని మొబైల్స్ ఉంటాయి. అటు సైడ్ చూస్తే అది మొబైల్ కాదు, దీనికి కొంచెం ఆపోజిట్లో కొంచెం ఇటు సైడ్ వస్తే కనుక ఇక్కడ మళ్ళీ ఇంకొక మొబైల్ స్టోర్. అలాగే ఇటు సైడు ఆపోజిట్లో క్యాషిఫై. మొబైల్స్కి చూశారు కదా ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకి దైనందిన జీవితంలో. ఏ పక్క చూసినా మొబైల్ స్టోర్స్ అండి. ఒక స్ట్రీట్కి కనీసం 3-4 ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు చూపించిన చెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 32 చెక్స్ చేస్తారనమాట. నేను ఎందుకు పర్టికులర్గా క్యాష్పై చూపించానంటే, నేను
లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్ వేరే వాడు సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకోవాలంటే వచ్చామన్నమాట. వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారో అవన్నీ మనకి క్లారిటీగా చూపించారు. మనం తీసుకున్న తర్వాత మనకి ఇచ్చే వారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్స్లో చాలా మోసాలు కూడా జరుగుతాయి. అందుకని ఏదైనా మనం మొబైల్స్ సెకండ్ హ్యాండ్లో కొనలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి షోరూమ్స్ విజిట్ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చే వారంటీ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. తీసుకునేటప్పుడు చెక్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అయిన చెక్స్ అవన్నీ కరెక్ట్గా పాస్ అయితేనే మనకి ఆ మొబైల్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో సేల్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది, కొనేటప్పుడు అలాగే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా వాళ్ళు అమ్మేటప్పుడు సేమ్ చెక్స్ చేస్తారు, కొనేటప్పుడు సేమ్ చెక్ చేస్తారు. సో ఇదండి మన వ్లాగ్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన వ్లాగ్. మొబైల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇట్లా మీకు ఎంజాయ్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మొబైల్ ఇంపార్టెన్స్ మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. బాయ్ బాయ్.